కూర్చొని రిసెప్షన్‌లో ఉన్నప్పుడు ఒక లేడీతో చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నామనమాట. తనెందుకొచ్చిందంటే మోకాళ్ళ నొప్పులనమాట. తన ఏజ్ 35. 35కి మోకాళ్ళ నొప్పులొస్తాయని మైండ్‌లో అనుకున్నా. బయటకనలేదు. నాకనిపించింది అప్పుడు ఏమైందంటే మోకాళ్ళ నొప్పులని చెప్తే పని తప్పించుకోవడానికి మోకాళ్ళ నొప్పులని చెప్పింది అనుకుంటారు. ఆళ్ళేమనుకుంటారు, ఈళ్ళేమనుకుంటారు, అత్తమ్మ, మామ ఏమంటారు, మొగుడేమంటాడు అని కాదు. ఫస్ట్ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చూస్తున్నా కదా! హౌస్ వైఫ్స్‌కే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా వర్కింగ్ వుమెన్‌కి ఇంకెన్నో అసలు వాళ్ళు సూపర్ వుమెన్ అనుకుంటున్నారా వాళ్ళేమన్నా? ఆమె వర్కింగ్ యాక్చువల్లీ. సూపర్ వుమెన్ అవ్వాలి అంటే అన్నీ ప్రాపర్‌గా అదే కరెక్ట్‌గా ప్రాపర్‌గా అన్నీ చేసుకొని తన హెల్త్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా ఆలోచిస్తామంటే లేడీసు, ఇప్పుడు నేను హాస్పిటల్‌కొచ్చా కదా! హాస్పిటల్‌కొచ్చిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత వెంటనే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. అంటే మనం ఇక్కడ ఉంటూనే మన ఇంట్లో ఏం చేయాలో కూడా అన్నీ మన మైండ్‌లో ఆలోచించుకుంటా ఉంటామనమాట. ఆ కర్రీ చేయాలి, ఈ కర్రీ చేయాలి, ఈ కర్రీ చేసిన తర్వాత బట్టలు ఆరేసుకోవాలి, బట్టలు మడత పెట్టుకోవాలి. సంథింగ్ ఇదే ఆలోచన ఉంటదండి మైండ్‌లో. పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలా ఏంటి? ఇదే ఆలోచన ఉంటది. సో, అవన్నీ ఆలోచించే ముందు ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంటు. మనకెవరు చేయరండి. ఎవరు చేస్తారు? చేస్తారంటే వాళ్ళు చేస్తారు కొంతవరకే. అది మనకి సెట్ కాదనమాట. మనం ఫస్ట్ మనకై మనం మోటివ్ చేసుకొని మన బాడీని జాగ్రత్తగా మంచిగా ఉంచుకొని మన ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే నేను ఇంట్లో చాలా పని చేస్తున్నాను. చాలా ఎక్సర్‌సైజు. అటు తిరుగుతది, ఇటు తిరుగుతది. నువ్వు 100 కాదు 1000 అడుగులేనెయ్యి అది ఎక్సర్‌సైజ్ కిందకి రాదు. ప్రాపర్‌గా నువ్వు బయటకొచ్చి ఏదైతే ఒక నార్మల్ వాక్, క్యాజువల్ వాక్‌కెళ్తావో అది వాక్ కిందకొస్తది. అంతేగాని నువ్వు ఇంట్లో నేను బట్టలు ఉతికాను, అంట్లు తోమాను, వాషింగ్ మిషన్‌లో బట్టలు తీసి ఆరేసాను. ఖచ్చితంగా మీరు కొంచెం వాకింగ్‌కి కేటాయించండి. వాకింగ్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అవి నేను ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటాను. అంతేగాని ఈవెన్ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఇంట్లో పని చేసుకుంటున్నా కదా! ఎక్సర్‌సైజే కదా! అంటారు. అది నార్మల్ ఎక్సర్‌సైజ్ రానే రాదు. మీరు క్యాజువల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మార్నింగ్ 6కి లేస్తారు. మధ్యాహ్నం 2 దాకా జనాలు తినరు. టిఫిన్ కూడా స్కిప్ చేస్తారు. ఎలా ఉందామనుకుంటున్నారు అలా? ఈ వరుసగా ఇంకా ఆలోచించండి. 6 నుంచి మధ్యాహ్నం 2 లోపల ఎంత టైంలో మీరు కూర్చుంటున్నారు? 2 అవర్స్‌లో స్పీడ్‌గా చేసుకొని మిగతా టైంలో రెస్ట్ తీసుకోవచ్చు కదా! చేస్తానే ఉంటారు. తోమిందే, ఇది ఊడ్చింది. కొంచెం మన హెల్త్ మీద మనం కొంచెం కాన్సంట్రేషన్ పెట్టుకోవాలి కదా! ఎవరు చూస్తారు మనల్ని? కొంచెం ఆలోచించుకోండి. ఫుల్ వీడియో తీయాలి. అసలు ఈ 2 నిమిషాల్లో నేను చెప్పలేకపోతున్నాను దీని గురించి. హౌస్ వైఫ్స్ గురించి 1 మినిట్, 2 మినిట్స్‌లో చెప్పలేమండి. ఎందుకంటే ఇంకా అవి చాలా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ షార్టే తీశాను. తర్వాత ఇట్లా కాదని చెప్పి మళ్ళీ కూర్చున్నా అనమాట. ఎలా అయినా అని. చాలా ఉన్నాయి రియల్ టైమ్. అసలు నా లైఫ్‌లో జరిగినియి, పక్కన వాళ్ళ లైఫ్‌లో జనాలు ఇంకా ఎక్కడున్నారు? ఇంత టెక్నాలజీ వచ్చింది. ఏం జరుగుతుంది? అయినా కూడా బావిలో కప్పల్లాగా ఇంకా ఎన్ని రోజులు ఉంటాం మనం? కొంచెం తెలుసుకొని ఫస్టు మన మీద మనం అప్లై చేసుకున్నాక పక్కనోళ్ళకి చెప్దామనమాట. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది. వైద్య చికిత్స కూడా చాలా బావుంది. అండ్ ఇంకొకటేంటంటే, పాత కాలంలో అనుకో ఆయుర్వేద మందులు సంథింగ్ అవి. ఇంకొకటేంటంటే, మనకన్నీ తెలుసు. కానీ చెయ్యమనమాట. తినగ వేము తీయగానుండు. ఇలా అంటే మీకు కోపం తెప్పించొచ్చు ఈ మాటలు. కాకపోతే ఏందంటే, ఏది చెప్పినా గూడా మన ఆరోగ్యం, మీ ఆరోగ్యం, ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా! ఫస్ట్ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత మనం దేశాన్ని ఉద్ధరిద్దాం అంటాం కదా! ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండాలి. మన మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండాలంటే మనం ప్రాపర్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనం ప్రాపర్ రెస్ట్ కావాలి. ప్రాపర్ రెస్ట్ అంటే ఏంటంటే చెప్పాలి. మీరు నెగెటివ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు. ప్రాపర్ రెస్ట్ తీసుకోమంటున్నానంటే మనం డబ్బు వెనకాల పరిగెత్తుతున్నామా? మన వెనకాల డబ్బు పరిగెత్తుతుందా? అంటే దీన్ని మీరు కామెంట్ ఇవ్వండి. ఎందుకంటే డబ్బున్న దగ్గర టైం ఉండదు. టైం ఉన్న దగ్గర డబ్బుండదు. 2 ఉన్న దగ్గర సంథింగ్ ఏదో ఒకటి అన్నీ కరెక్ట్‌గా ఉండవండి. అన్నీ కరెక్ట్‌గా ఉండవు కానీ మనం ప్రాపర్‌గా ఇప్పుడు ఏది కూడా మనిషి ఆశావాది అంటారు కదా! ఇవాళ ఏమనిపిస్తదంటే రూ. 1000 ఉంటే సరిపోతదిలే అనిపిస్తది. రూ. 1000 కాస్త 5000 అవుతాయి. 5000 కాస్త 10,000 అవుతాయి. ఆ 10,000 దగ్గర ఆగిన ఎవరైతే ఆగి ఆ 10,000తో ప్రాపర్‌గా లైఫ్‌ని లీడ్ చేసుకోగలడు అనే కెపాసిటీ తనకొచ్చింది అన్నప్పుడు ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటదండి. 10,000 దగ్గర ఆగకుండా 50,000 అయితే 50,000 లక్ష అవుతాయి. లక్ష ఇంకా అట్లా మనం ఒక లిమిట్ ఉండదు. నో లిమిట్. కాకపోతే మనీ కావాలి. మనీ లేకుండా ఏది జరగండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. సమ్‌టైమ్స్ మనీ ఉన్నా కూడా మనకి టైం ఉండదు. అందరితో స్పెండ్ ఇంత దూరం వచ్చాం కదా! ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత దూరం వచ్చాను. రీసెంట్‌గా కొన్ని మిస్ అయ్యాను. కొన్ని ఇన్సిడెంట్స్‌లో మిస్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది. బట్ మనిషిని నేను చూడగలనా?
సో నేనేమంటున్నా అంటే డబ్బులున్నాయి ఊరికి రావచ్చు కదా అని మీరు అంటారు. దాని వెనకాల చాలా స్టోరీ ఉంటది. నేను అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెక్టే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తున్నా. నాకు అన్నీ చేయాలని ఉంటది. కాకపోతే అన్నీ అనుకూలించవు. ఇప్పుడేంటంటే లేడీస్ చేయాల్సిన మెయిన్ జాగ్రత్తలేందంటే, మనకంటూ కొంచెం టైం కేటాయించుకుందాం. అట్‌లీస్ట్ 10 మినిట్స్ కేటాయించలేరా డైలీ? ఒకప్పుడు నేను చేసిన మిస్టేక్స్ చెప్తున్నాను. అసలు మార్నింగ్ లేచానంటే ఇంకా బ్రష్ కూడా చేయకుండా మొత్తం టీలతోనే బతికేసేదాన్ని. 1 ఇయర్ సఫర్ అయ్యానండి. 1 ఇయర్. ఎందుకంటే బేసిక్‌గా మనకి ఆరోగ్యం క్షీణించినప్పుడు ఎలా ఉంటదంటే, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన బాడీ తట్టుకోలేదనమాట. మొత్తం ఎనర్జీ లో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా గ్యాస్ ఇష్యూ స్టార్ట్ అవుతాయి. గ్యాస్ ఇష్యూలు కాస్త కొంచెం సీరియస్ అయిపోతాయి. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఆ గ్యాస్ ఇష్యూ టైంలో ప్రాపర్‌గా మెడిసిన్ తీసుకోకుండా, ప్రాపర్‌గా డైట్ ప్రాపర్‌గా చేయకపోతే అది ఇట్స్ లీడ్స్ టు డేంజర్ అనమాట. నేను కళ్ళారా చూసానండి అది. అది చూసి భయపడిపోయాననమాట నేను. ఏందంటే ఒక 3 ఇయర్స్ 2 ½ ఇయర్ అనుకుంటా. 2 ½ ఇయర్ బ్యాక్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఐయామ్ డన్ విత్ అనుకున్నాను. ఎందుకంటే అంత సఫర్ అయ్యాను. మనకేదైనా బాధ అనిపిస్తే అది మనకెట్లా అంటే కష్టం అనిపిస్తది. అదే మన వాళ్ళకొస్తే అది నరకంలాగా ఉంటదండి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందనుకో ఎలా అనిపిస్తదంటే ఓకేలే మేనేజ్ చేస్తా అనమాట. నా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఓకేలే వీళ్ళు హ్యాపీగున్నారు అనే ఒక పాజిటివ్ థింకింగ్‌లో ఉంటాం. నేను హ్యాపీగా ఉండి పిల్లలకి గానీ, తనకి గానీ ఏదైనా బాలేదనుకో ఇంక అంతా ఆందోళనగా ఉంటదనమాట. మన మైండ్ సెట్ అలా ఉంటది. సో నేనేమంటా అంటే మనకేదైనా వస్తే తట్టుకోగలం. మన వాళ్ళకొస్తే అది తట్టుకోలేమనమాట. సో అందుకని మనం ప్రాపర్‌గా ఉంటేనే మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలము. లేడీస్ కొంచెం స్పెషల్‌గా టైం కేటాయించుకోండి. మనకంటూ ఒక వాకింగు, యోగాను ఏదో ఒకటి. మొన్న ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది కింద. మరి ఇంటామెకి జీతం ఎవరిస్తారు అనేసి. అంటే జీతం కోసం మనం పని చేస్తున్నామా? ఓకే. అది డిపెండ్ అపాన్ హస్బెండ్స్ మీద ఉంటది. నేను హస్బెండ్స్ నుంచి ఎత్తాలనుకోవట్లేదు. ఎందుకంటే మన అవసరాలేంటి వాళ్ళు అడగకుండానే మన అవసరాలు తీర్చే వాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది మనం అడిగితే గాని తెలీదు కొంతమంది. చెప్పా కదా! బేస్డ్ ఆన్ అబ్బాయిలు పెరిగిన విధానము, అబ్బాయిలు వచ్చిన ఎన్వైర్న్‌మెంట్ సిట్యుయేషన్ అనమాట. అది మనం మార్చుకోవాలి. మనం మార్చుకోలేని పరిస్థితిలో ఇంకా అది మన ఫేట్ అనుకోని వదిలేయొద్దు. మాక్స్ ట్రై చేయాలనమాట. ఇంకోటేందంటే మీకు చెప్పా గదా! ఇక్కడ అసలు అబ్బాయిల టాపిక్ గాదు. అమ్మాయిల గురించి. మనకంటూ స్పెషల్‌గా కొంచెం టైం తీసుకుందాము. ఎలా అంటే మెయిను ఏదైనా వాకింగు. హౌస్ వైఫ్స్ అంటారా? వర్కింగ్ వుమెన్స్ అంటారా? వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుకుందాం. వర్కింగ్ వుమెన్స్ సూపర్ వుమెన్స్. వాళ్ళింకా అసలు మనకి చేతికి చిక్కరనమాట. వాళ్ళు ఇంట్లో పరిగెత్తుతుంటారు, బయట పరిగెత్తుతుంటారు పాపం. వాళ్ళకి ఇంక హ్యాట్స్ ఆఫ్ అసలకి. ఇగ మన హౌస్ వైఫ్స్ గురించి చెప్తున్నాను. డైలీ ఏదో ఒక ఎందుకంటే చెప్పండి, మామూలుగా ఉండేదానికంటే కూడా ఒక టైం బేస్డ్‌లో ఉండే షెడ్యూల్ చాలా బావుంటది. ఫస్ట్ కొంచెం హార్డ్ అనిపిస్తదది ఫాలో అవ్వడానికి. తర్వాత ఆటోమేటిక్‌గా అలవాటయిపోతదనమాట. ఫస్ట్ బాలేనప్పుడు ఏం చేశానంటే 3 నెలలు టీ తాగలేదు. టీ లేకపోతే అసలు ఉండలేననమాట. అలాంటిది అంటే మనసులో ఒక భయం ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ చేస్తామనమాట. మనకెలా అంటే ఇప్పుడు పిల్లలెళ్ళిన తర్వాత ఎలాగో ఫ్రీగానే ఉంటారు కదా! మీకే పని లేకపోతే వాకింగ్ గూడా కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటోళ్ళు డైలీ పూజ పెట్టుకోండి. కొంతమంది మళ్ళీ ఫీల్ అవుతారు. ఇది ఒక నెగటివిటీగా డైలీ పూజ చేయకపోతే ఏమన్నా అయితదా అని. ఏం కాదండి. దేవుడు మనకిలాగే ఏమన్నా శాపాలు పెడతాడా? వీలైనంతప్పుడు మనసు ప్రశాంతంగా పూజ చేయకపోయినా పర్లేదు. దేవుడి గది దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. యోగా అనుకోండి. బట్ ఏదో ఒకటి చేయండి. అండ్ ఇంకొకటి రీసెంట్‌గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వికల్ క్యాన్సర్స్ చాలా 35-40 ఏజ్‌లో ఓకే. తక్కువ ఫ్యాక్టర్స్. 40 తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే గనక ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి. ఎందుకంటే అంటే అవి చూపించుకుంటే రావని నేను చెప్పట్లేను. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ కదా! మనకు కొంచెం ముందు జాగ్రత్తగా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి లేడీస్‌కి సంబంధించినయి. రీసెంట్‌గా హెచ్‌పివి ఇవి కూడా టెస్ట్ కిట్‌లొచ్చాయి. బట్ అవన్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన జాగ్రత్తలో యాన్యువల్ చెకప్ అంటాం గదా! దాంతో పాటు లేడీస్‌కి స్పెషల్‌గా ఉండే చెకప్‌లు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక్కసారి. ఆహ్, నేను ఫాలో అవుతున్నాను. ఎలా అంటే ఫాలో అయితే రావా అని మీరనొచ్చు. రావాలనుకుంటే ఎలా అయినా వస్తాయి అవి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి. బట్ కాకపోతే ముందు జాగ్రత్త అంటాం కదా! కొంచెం మనం కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అయ్యాలి. అండ్ ఇంకోటేందంటే మెయిను ఎక్కువ నిలబడి వర్క్ చేస్తారు గదా! వాళ్ళకి కొంచెం తొందరగా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. మెట్లెక్కండి. అండ్ ఇంట్లో వంగి వంగి తుడుస్తాం గదా! వంగి తుడిచే పద్ధతి గూడా చాలా డిఫరెంట్. అంటే మీకు చెప్పుంటారు హాస్పిటల్స్‌లో. ఇలా వంగడం కంటే గూడా చాలా సార్లు
ఈ ఈ ఈ ఇట్లా ఇది ఉంది కదా! ఈ ఎక్సర్‌సైజ్ కొన్ని నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ నేను అది ఒకసారి నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ చేశాను. నాకు టైం ఉంటలేదు. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ చిన్నవి షోల్డర్ పెయిన్ వస్తుంది. చాలా మందికి నెక్ అంటే సయాటికా స్పాండియాలిసిస్ అంటారు కదా! అట్లా డిఫరెంట్ అంటే ఈ 35 ఏజ్ అనమాట. నేను మొన్న చెప్పా కదా! ఆమెను కలిసానని చెప్పేసి 35 ఏజ్‌లో ఓహ్, ఎందుకొచ్చింది అని చిన్న డిస్కషన్ పెడితే ఆహ్, వర్కింగ్ వుమెన్ తను. హౌస్ వైఫ్ ప్లస్ వర్కింగ్ వుమెన్. తెలుసు కదా పాపం వాళ్ళు చాలా అంటే ఇంకా మనకి అట్‌లీస్ట్ కొంచెం టైమ్ స్పెండ్ చేసుకోవడానికి టైం ఉంటది. వాళ్ళు ఇంట్లో చేయాలి, బయట చేయాలి. మళ్ళీ సంథింగ్ చిన్న పని కాదండి. ఏదైనా మనం ఆహ్, స్టార్ట్ చేస్తేనే తెలుస్తదది. అండ్ ఇంకొకటేందంటే మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లోపల పెట్టుకోవద్దండి దయచేసి. అది ఎవరో ఒకరితో షేర్ చేసుకోండి. అదేదైనా కానీ బాధ అనిపించినా కూడా, సంథింగ్ నెక్ పెయిన్ అనిపించినా కూడా, బ్యాక్ పెయిన్ అనిపించినా, స్టమక్ పెయిన్ అనిపించినా మనసులో అలాగే పెట్టుకోకండి. కొంచెం దాన్ని ముందుగా ఏదైనా జాగ్రత్త తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకోండి. ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే పాత కాలంలో అది వేరే అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కళ్ళం ఇప్పుడు మనతో హస్బెండ్ రావాల్సిన అవసరం లేదు. మన అపాయింట్‌మెంట్ తీసుకొని ఎళ్ళొచ్చు. అలాంటి రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ హస్బెండ్‌తో ఒకసారి మాట్లాడండి. ఓపెన్ అవ్వండి. అట్లాగే మనసులో పెట్టుకొని అలాగే దాన్ని ఇట్లా ఎక్కువ ఏం కాకపోతే ఓకే. ఏమన్నా అయితే అందుకోసం కొంచెం దాని ముందు జాగ్రత్తగా హ్మ్. చూసుకోండి. అంతేగాని 35 ఇయర్స్‌కి మోకాళ్ళ నొప్పులొస్తాయి, మెడ నొప్పులొస్తాయంటే వస్తాయి. మన మన తిండి అలా ఉంది ఇప్పుడనమాట. అప్పటిలాగా తిండి మనం తింటలేము. అప్పటిలాగా వర్క్ మనం చేస్తలేము. అయినా కూడా మనకి వాళ్ళకంటే తక్కువ ఏజ్‌లోనే వస్తున్నాయనమాట. ఇదంతా రీజన్ ఏంటంటే మన జీవన విధానం. ఇక్కడ ప్రాపర్ అన్నీ కల్తీ ఉన్నాయి. అన్నీ కల్తీ ఉన్నాయి. ఎక్కడే పోయి ఏ హెరైనా రెస్టారెంట్‌కెళ్తే కల్తీ, పాలు ఇప్పుడు ఆ పాలు ఇక్కడికొస్తే ఏ పాలు వాడాలో అర్థమవుతలేదు. ఆ పాలు వాడొద్దు, ఈ పాలు వాడొద్దు అంటున్నారు. ఆ తిండి తినొద్దు, ఈ తిండి తిని మరి ఇంకెట్లా బతకాలి? సో, నేనేమంటా అంటే అన్నీ ఉంటాయి. అన్నీ భయపడితే ఏది చేయలేము. కొంతవరకు భయం వదిలేసి మనం చేయాలనుకున్నది చేయాలి. కాకపోతే అది ప్రాపర్‌గా చేయాలి. జాగ్రత్తగా చేయాలి. నేనదే చెప్దామనుకుంటున్నా. హౌస్ వైఫ్స్ కొంచెం మీరు టైం కేటాయించుకొని మీకంటూ ఒక టైము వాకింగ్ గానీ, యోగా గానీ, పూజ గానీ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయండి. మీకు ఫస్ట్ 2 రోజులు కష్టం అనిపిస్తది. మూడో రోజు ఆ టైం రాగానే అయ్యో! ఇప్పుడు టీ తాగడానికి ఎలా ఇష్టపడతాం మనం? డైలీ నిద్ర లేగానే టీ తాగాలి బ్రష్ చేసేసి అనేసి. సేమ్ అలాగ అలవాటయిపోతది. అలా అలవాటయిపోతే మీరు ఎక్కడికెళ్ళినా గూడా ఏదైనా బయటికెళ్తే అది ఓకే. కొంతమంది చాదస్తం ఉంటారండి. మొన్నటిదాకా అలాగే చేశా. కంపల్సరీ పూజ చేసే బయటికెళ్ళాలి. ఏదైనా గుళ్ళకెళ్తేనే, ఏదైనా టెంపుల్స్‌కెళ్ళినా, బయటికెళ్ళినా అంటే ఇంట్లో పూజ చేసి బయటికెళ్ళాలి. ఇప్పుడు మానేసా మొత్తం. 1 వీక్ అయింది పూజ చేయక. మనసు ప్రశాంతంగా ఉంటే అదే గదండీ. మన గుడే మన మనసే మన గుడి. సో, మనం ఫస్ట్ ప్రాపర్‌గా ఉండి, మనం మంచిగా లీడ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా అన్నీ ప్రాపర్‌గా లీడ్ అయితాయి. అదే చెప్పాలనుకున్నా. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. హౌస్ వైఫ్స్ అందరికీ. నార్మలే ఇవి అందరూ చెప్తారు. బట్ నా వేలో నేను చెప్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.